హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి పోలీస్. ఆపరేషన్ సింధూర్ పెహల్గాం టెర్రర్ అటాక్కి మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన సమాధానం. పాకిస్తాన్ ఇంకా పిఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. వాటిని పూర్తిగా ధ్వంసం చేశారు. పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత మన రెండు దేశాల మధ్య ఏం జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 22 ఏప్రిల్ రోజు జరిగిన టెర్రర్ అటాక్లో 26 మంది చనిపోయారు. మీ మతం ఏంటని అడిగి మరీ వారిని చంపారు. ఈ దాడిని తామే చేశామని టీఆర్ఎఫ్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించుకుంది. ఈ టెర్రర్ అటాక్లో భర్తలను కోల్పోయిన మహిళల కోసం ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూగా నామకరణం చేశారు. మే 6-7 మధ్య అర్ధరాత్రి మన భారత వాయుసేన పాకిస్తాన్ ఇంకా పిఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా వాటిని పెంచి పోషిస్తున్న మదర్సాల మీద విరుచుకుపడింది. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ ఆపరేషన్. మే 7న మన దేశంలో మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించి ఉగ్రవాదులను అర్ధరాత్రి సమయంలో దెబ్బకొట్టారు. ఇంటర్నేషనల్ బార్డర్కి 100 కిలోమీటర్ల లోపు ఉన్న ఏరియాలో ఈ స్ట్రైక్స్ నిర్వహించారు. వీటిలో పాకిస్తాన్లో 4, పిఓకేలో 5 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశారు. ఇందులో జైషే మొహమ్మద్కి చెందిన 4, లష్కరే తోయిబాకి చెందిన 4, హిజ్బుల్ ముజాహిదీన్కి సంబంధించిన ఒక మదర్సాలని నేలమట్టం చేశారు. ఇండియా భవల్పూర్, మురిద్కే, కోట్లీ లాంటి ప్లేసెస్ని టార్గెట్ చేసింది. పక్కాగా ప్లాన్ చేసిన ఈ దాడుల్లో దాదాపు 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంత పక్కా దాడుల్ని ఊహించిన పాకిస్తాన్ రిటాలియేట్ అయింది. భారత్ మీద దాడులకి దిగింది. ఇండియన్ గవర్నమెంట్ జస్ట్ టెర్రర్ క్యాంప్స్ మీద అటాక్ చేస్తే పాకిస్తాన్ మాత్రం మన వారి మీద డ్రోన్స్, మిసైల్స్తో విరుచుకుపడింది. ఇది ముందే ఊహించిన మన ప్రభుత్వం వాటిని గగనతలంలోనే న్యూట్రలైజ్ చేశారు. ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో 17 మంది మన పౌరులు చనిపోయారు. అందులో 5 చిన్నారులే ఉన్నారు. ఇక్కడ జరిగిన కాల్పుల్లోనే ఏపీకి చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఇండియా మన మీదకి వస్తున్న డ్రోన్స్, మిసైల్స్ అడ్డుకోవడమే కాకుండా పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ బేసెస్ పైన అటాక్ చేసింది. పాకిస్తాన్లోని 5వ వంతు డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసమైంది. ఈ దాడుల్లో భారత్ మీద గెలవలేని పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రతిపాదించింది. పాకిస్తాన్ డీజీఎంఓ, ఇండియన్ డీజీఎంఓ కలిసి
కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నారు. ఏప్రిల్ 14న ఈ సీజ్ ఫైర్ అమలులోకి వచ్చింది. ఈ సీజ్ ఫైర్ అమలులోకి వచ్చిన తర్వాత మన భారత ప్రధాని మాట్లాడుతూ టెర్రర్ని సహించమని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. టెర్రరిస్టులను ప్రోత్సహించే వాళ్ళతో ఎలాంటి ట్రేడ్ అండ్ టాక్స్ ఉండవని గట్టిగా చెప్పారు. టెర్రరిస్టులని ఆదరిస్తున్న పాకిస్తాన్ని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. పాకిస్తాన్ చేస్తున్న దాని గురించి వివరించేందుకు ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసింది. వీరంతా దేశాధినేతలకు మధ్య వెళ్లి పాకిస్తాన్ టెర్రర్ అటాక్స్ని ఎలా ప్రోత్సహించిందో వివరించనున్నారు. సీజ్ ఫైర్ అమలులోకి వచ్చినప్పటి నుంచి మన దేశంలో ముఖ్యంగా కాశ్మీర్లో ఉన్న స్లీపర్ సెల్స్ని ఏరివేసే ప్రక్రియ మొదలైంది. కశ్మీర్ ఎదురుకాల్పుల్లో 6 ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక పాకిస్తాన్ గూఢాచారిగా పనిచేస్తున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాని ఎన్ఐఏ అరెస్ట్ చేశారు. ఈ జ్యోతి మల్హోత్రాతో పాటు 6 తన సంబంధికులను కూడా అరెస్ట్ చేశారు. అంతేకాకుండా తనకి ఐఎస్ఐతో సంబంధాలున్నట్టు నిర్ధారించారు. అంతేకాదు మన హైదరాబాద్లో కూడా పేలుళ్ల కుట్రని మన పోలీసులు భగ్నం చేశారు. సిరాజ్ అండ్ సమీర్ అనే 2 యువకులు మరో 2 యువకులతో కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఇన్స్టాగ్రామ్ ఇంకా టెలిగ్రామ్లో కనెక్ట్ అవుతూ హైదరాబాద్లో భారీ పేలుళ్లకు ఏర్పాట్లు చేశారని మన పోలీసులు కనుగొన్నారు. వారిద్దరిని అరెస్ట్ చేశారు. వారికి సౌదీ అరేబియా నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నట్టు నిర్ధారించారు. ఇప్పుడు మన దేశంలో ఉన్న ఇలాంటి వారి కోసమే ఈ వేట కొనసాగుతుంది. వీరిద్దరిని పట్టుకున్నప్పుడు సిరాజ్ దగ్గర చాలా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. ఎనీవేస్ ఆ సిస్టమ్ ఈస్ వెరీ అలర్ట్. ఇంకా ఎంతమంది పట్టుబడతారో చూడాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరి పల్స్. బై ఎవ్రీవన్.